సమితులలో ప్రాథమిక ప్రక్రియలు. సమితుల సమ్మేళనం, సమితుల ఛేదనం, తర్వాత వియుక్త సమితులు, సమితుల భేదం, వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అంకగణితంలో మనకి కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం అటువంటివి ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఇన్ అర్థమెటిక్ వీ హ్యావ్ addition, subtraction, multiplication and division. These four are the main operations we have already learned. In sets also we will learn combination of sets and intersection of sets and disjoint sets and difference of sets. Firstly, we will learn combination of sets. దాన్ని తెలుగులో సమితుల సమ్మేళనము అంటారు. ఏబీలు రెండు సమితులు అయితే ఏబీల సమ్మేళనం అనగా ఏ మరియు బి సమితులలోని ఉమ్మడి మూలకాలను ఒకేసారి తీసుకుని రెండింటిలోని మూలకాలన్నింటినీ కలిగి ఉన్న సమితిని అని అర్థం. సమితుల సమ్మేళనమును యుతో సూచిస్తారు. యూనియన్ అన్నమాట. యు అంటే యూనియన్. దీన్ని సాంకేతికంగా ఏ యూనియన్ బి అని రాసి ఏ యూనియన్ బి అని చదవడం జరుగుతుంది. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి. కాంబినేషన్ ఆఫ్ సెట్స్. In combination of sets means we will take the elements from A and B and also we will take the common elements from A and B only one time, and we will write all the elements and we will write it as A union B. Symbolically it will write as A union B, and A union B equal to for all x such that x belongs to A or x belongs to B. For example, A is equal to 2, 5, 6, 8 and B equal to 5, 7, 9, 1. Therefore, find A union B. A 2, 5, 6, 8 మరియు B 5, 7, 9, 1 అయినా A యూనియన్ బిని కనుగొనండి అన్నారు. అప్పుడు ఏం చేయాలంటే A యూనియన్ బి ఈక్వల్ టు 2, 5, 6, 8 యూనియన్ 5, 7, 9, 1. Then we will write 1, 2, 5, 6, 7, 8, 9. పునరావృతమైన 5ను ఒకేసారి తీసుకున్నాం. రిపీటెడ్ ఎలిమెంట్స్ ఆర్ omitted and we have learned in sets repeated elements are omitted. Therefore, we will take 5 in a single time or at a time, but we don't take 5 two times or repeatedly. Then another example, A equal to AE IOU, B equal to AIU. Then find A union B equal to A. A is equal to AE IOU, B is equal to AIU అయినా A యూనియన్ B ఏకి సమానమని చూపండి. A యూనియన్ B ఈక్వల్ టు AE IOU యూనియన్ AIU విచ్ ఈజ్ ఈక్వల్ టు AE IOU. ఇక్కడ మనకి ఏ రెండింటిలోనూ ఉంది కాబట్టి ఒకసారి తీసుకుంటాం. ఈ
ఐ 2 టైమ్స్ ఉంది, అంటే ఇక్కడ ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. రిపీటెడ్ ఎలిమెంట్స్ ఆర్ ఒమిటెడ్. దేర్ ఫోర్ ఈ ఐని ఒకసారి మనం తీసుకుంటాం. ఓ అండ్ యూ ఈజ్ ఆల్సో రిపీటెడ్. దేర్ ఫోర్ యూని కూడా మనం ఒకసారి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. గమనించండి, బిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో ఉన్నాయి కాబట్టి బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ కనుక ఏ మరియు దాని ఉపసమితి బీల సమ్మేళనము ఏ అగును. అంటే అర్థం ఏంటంటే ఏ మరియు బి అనే సమితుల యొక్క కాంబినేషన్ మళ్ళీ ఎగైన్ ఏకే సమానం అయింది. ఏ ఈక్వల్ టు 1 2 3 4 మరియు బి ఈక్వల్ టు 2 4 6 అయిన ఏ యూనియన్ బి వెనచిత్రంలో చూపండి. వెనచిత్రంలో చూపినప్పుడు మనకు ఏమవుతుందంటే ఏ యూనియన్ బి వెనచిత్రం ఎలా ఉంటుందంటే ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని చెప్తాం. అయితే దీన్ని వెనచిత్రంలో చూపాలి అని అంటున్నారు. అప్పుడు ఈ 2 అనేది రెండింటిలోనూ ఉంది, 4 అనేది కూడా రెండింటిలోనూ ఉంది. ఇక్కడ ఈ మధ్య భాగంలో 2 4 మెన్షన్ చేస్తాం, ఇక్కడ 1 మెన్షన్ చేస్తాం, ఇక్కడ 6 8 మెన్షన్ చేస్తాం. అదే ఇక్కడ చూడండి ఒకసారి, అదే వెనచిత్రంలో ఇక్కడ 1 and 3 ఏలో మాత్రమే ఉన్నాయి, 6 8 బిలో మాత్రమే ఉన్నాయి, 2 4 ఉమ్మడి మూలకాలుగా ఉన్నాయి. అంటే 1 2 3 4 అనేవి ఏలో ఉన్నాయి, అలాగే 2 4 6 8 బిలో ఉన్నాయి. ఇదేమో విశ్వసమితిని మ్యూ అనే అక్షరంతో సూచిస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది. యూ ఆల్రెడీ నోన్ అబౌట్ దిస్. ఏ యూనియన్ బి అవుతుందంటే 1 2 3 4 6 8. ఇందులో 2 4 అనే మూలకాలు రిపీటెడ్గా వచ్చినప్పటికీ వాటిని ఒకసారి మాత్రమే రాయడం జరిగింది. రెండు సార్లు రాయలేదు, మనం ఒకసారి రాయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఉదాహరణ 4, ఎగ్జాంపుల్ 4. ఏ ఈక్వల్ టు 1 2 3 4 అయితే ఏ యూనియన్ 5 అండ్ 5 యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ అని చూపండి. షో దట్ ఏ 1 2 3 4. If A 1 2 3 4, then show that A union 5 equal to 5 union A. Then A union 5 అంటే అర్థం ఏంటి? 1 2 3 4. 5 అంటే అర్థం ఏంటి? శూన్యసమితి అంటే అర్థం ఏంటి? మూలకాలు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మూలకాలు ఏమీ రాయబడలేదు. ఈక్వల్ టు దీన్ని మూలకాలు కలిగిన ఏ అనే సమితిని శూన్యసమితిని కలిపితే మళ్ళీ తిరిగి 1 2 3 4 అనే మూలకాలు మాత్రమే వస్తాయి. అంటే తిరిగి ఏ వస్తుంది. 5 యూనియన్ ఏ. 5 అంటే అర్థం ఏంటి? శూన్యసమితికి మళ్ళీ ఏమి కాంబినేషన్ చేసాం? 1 2 3 4 అనే మూలకాలను కంబైన్ చేయడం జరిగింది. ఈక్వల్ టు 1 2 3 4. కాబట్టి దేర్ ఫోర్ ఏ యూనియన్ 5 ఈక్వల్ టు 5 యూనియన్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని మనకి అర్థమైంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే మనం ఏ ఈక్వల్ టు 4 5 6, బి ఈక్వల్ టు 7 8 అయితే ఏ యూనియన్ బి ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి ఏ యూనియన్ బి అవుతుంది 4 5 6 యూనియన్, మధ్యలో యూనియన్ గుర్తు వేయాలి. యూనియన్ గుర్తు వేసిన తర్వాత పుట్ ద సింబల్ బిట్వీన్ ద ఏ అండ్ బి ఏ సెట్స్. దెన్ we will write all the elements 4 5 6 and 7 8. B union A. B union అర్థం ఏంటి? B యొక్క మూలకాలు ఎలిమెంట్స్ ఇన్ B. ఫస్ట్ we write elements of B, then we write elements of A, then we put together, we get 4 5 6 and 7 8. therefore A union B equal to B union A. సమితులను రాసేటప్పుడు వాటి యొక్క మూలకాలకి
మూలకాల యొక్క వరుస క్రమానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్ ఫర్ సీరియల్ ఆర్డర్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ సెట్స్. నెక్స్ట్ ఆపరేషన్ ఇన్ సెట్స్ ఈజ్ సమితుల ఛేదనం, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఏబీలు రెండు సమితులైతే ఏబీలలో ఉన్న ఉమ్మడి మూలకాలను ఏబీల ఛేదనం అంటాం. అనగా ఈ సమితి ఏబీల యొక్క రెండింటికి చెందుతుంది. ఉమ్మడి మూలకాలు దీనిలో మనం రాయడం జరుగుతుంది. సమితుల ఛేదనాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయడం, ఏ ఇంటర్సెక్షన్ బి అని చదవడం జరుగుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఈ ఎక్స్ అనే మూలకం ఏలోనూ ఉంటుంది, బిలోనూ ఉంటుంది. దీని వెనచిత్రంలో మనం గమనిస్తే వెనచిత్రంలో మనకి ఎల్లో కలర్తో దీన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యొక్క బి యొక్క ఉమ్మడి మూలకాలు ఈ పార్ట్లో మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటంటే ఏలోను బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ ప్లేస్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ ఇంటర్సెక్షన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5, 6, 7, 8, బి ఈక్వల్ టు 7, 8, 9 and 10 అయితే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటని చెప్పి అడుగుతున్నారు. దీన్ని చూద్దాం ఒకసారి. ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ ఇక్కడ 5, 6, 7, 8, 7, 8, 9, 10 ఈ రెండింటిలోనూ ఉన్న కామన్ మూలకాలకి దీంతో మనం అండర్లైన్ చేసినప్పుడు 7, 8 ఇక్కడ కూడా 7, 8 ఇక్కడ కూడా 7, 8 అంటే 7, 8 అనే ఎలిమెంట్స్ 7 and 8 ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బోత్ ద ఏ అండ్ బి. దేర్ ఫోర్ వీ విల్ రైట్ 7 and 8. ఏబి సమితుల్లో ఉన్న ఉమ్మడి మూలకాలని మనం రాయడం జరిగింది. అవే 7, 8. కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటంటే 7, 8. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏ ఈక్వల్ టు 3, 4, 5, 5 ఈక్వల్ టు దెర్ ఈజ్ నో ఎలిమెంట్ ఇన్ ద null set. Therefore A intersection 5 and 5 intersection 5 వాటిని కనుగొనమని అన్నారు. లేదా ఫైండ్ ద ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ 5 అండ్ 5 ఇంటర్సెక్షన్ 5. గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే అర్థం ఏంటంటే ఏలో 3, 4, 5 ఉన్నాయి. 5లో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఇంటర్సెక్షన్ ఏమి ఉమ్మడిగా ఎటువంటి మూలకాలు లేవు. కాబట్టి దీన్ని మనకి 5 అని రాస్తాం. తర్వాత 5 ఇంటర్సెక్షన్ ఏ అంటే అర్థం ఏంటంటే 5 అంటే ఇక్కడ శూన్య సమితి నల్ సెట్ అండ్ 3, 4, 5 ఈ రెండింటిలోనూ ఇంటర్సెక్షన్ ఉమ్మడి మూలకాలు ఏమీ లేవు. కాబట్టి ఇది కూడా 5 అని రాస్తాం. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ 5 ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు 5 అవుతుంది. అదే శూన్య సమితికి సమానం అవుతుంది. శూన్య సమితి అంటే ఎటువంటి మూలకాలు లేనటువంటి సమితి. దెర్ ఇస్ నో సెట్. నెక్స్ట్ సమితుల భేదము దీన్నే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. మూలకాలు సమితి ఏకు మాత్రమే చెంది బి సమితికి చెందకుండా ఉంటే అటువంటి సమితిలో ఉండే మూలకాలని ఏబీల సమితుల యొక్క భేదము అంటాం. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దాన్ని వెనచిత్రంలో మనం చూస్తే ఏ మైనస్ బి ఇక్కడ ఎల్లో కలర్తో మనం రిప్రజెంట్ చేయండి. వీ రిప్రజెంట్ ద ఏ మైనస్ బి యాజ్ ఇన్ దిస్ ప్లేస్ and with the yellow color we represent the a minus b. In this picture or Venn diagram we will find the elements of a minus b. This represents only the elements of a only but not in b. B minus a means the elements must be in b
బట్ నాట్ ఇన్ ఏ. బి మైనస్ ఏ అంటే అర్థం ఏంటంటే బీలో ఉన్న మూలకాలు మాత్రమే తీసుకొని ఉండాలి, అంటే బీలో ఉన్న మూలకాలు మాత్రమే తీసుకోవాలి. దీన్ని బి మైనస్ ఏని వెనచిత్రంలో చూస్తే మనకి వీ విల్ రిప్రజెంట్ యాజ్ ఏ మైనస్ బి బి మైనస్ ఏ. యాజ్ బి మైనస్ ఏ అంటే అర్థం ఏంటంటే బీలో మాత్రమే ఉన్న ఈ ప్లేస్ని మాత్రమే మనం కలర్తో షేడ్ చేయడం జరిగింది. విల్ షేడెడ్ ద ఓన్లీ బి పార్ట్. This place is belongs to both the A and B. కాబట్టి ఈ పార్ట్ను మనం తీసుకోలేదు, ఓన్లీ బి మాత్రమే తీసుకున్నాం. బి మైనస్ ఏని ఈ విధంగా రాస్తాం. ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మరియు ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఉదాహరణకి వి ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఐఓయు, బి ఈజ్ ఈక్వల్ టు ఏఐకేయు అయిన వి మైనస్ బి మరియు బి మైనస్ బిలను కనుగొని చాలా ఇంపార్టెంట్ లెక్క ఇది. ఒకసారి చూద్దాం దీన్ని. వి మైనస్ బి అంటే అదేంటంటే వి అనే విలో ఉన్న మూలకాలు రాస్తాం ఫస్ట్. దెన్ ఇప్పుడు ద మైనస్ బిట్వీన్ దీస్ వి అండ్ బి. వికి బికి మధ్యలో మనం మైనస్ అనే దాన్ని ఉంచుతాం. అప్పుడు ఇక్కడ గమనిస్తే మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్ 1 ఉమ్మడి మూలకాలను తొలగించాలి. ఉమ్మడిగా ఉండే మూలకాలు అంటే గమనించండి. ఉమ్మడిగా ఉండే మూలకాలు వాట్ ఆర్ ది కామన్ ఎలిమెంట్స్ బిట్వీన్ దీస్ టూ వి అండ్ బి. ఉమ్మడిగా ఉండే మూలకాలు ఏఐయు. వి రిప్రజెంట్ విత్ గ్రీన్ కలర్ అండ్ ది రిమైనింగ్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఓన్లీ వి, exclusively V, that is they are E and O. కాబట్టి ఎక్స్క్లూజివ్లీ వీలో ఉన్న మాత్రం ఉన్న అంటే ఓన్లీ వీలో ఉన్న మూలకాలు మాత్రమే తీసుకున్నాం. నెక్స్ట్ బి మైనస్ బి. ఇక్కడ బి ఫస్ట్ బిలో ఉన్న మూలకాలు రాస్తాం, మధ్యలో మైనస్ వేస్తాం, తర్వాత ఏఈఐఓయు రాస్తాం. నెక్స్ట్ స్టెప్ 1 ఏంటంటే ఉమ్మడి మూలకాలను మనం తొలగించాలి. కాబట్టి వాటిని మనం ఏం చేసామంటే గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేసాం, అండర్లైన్ చేసాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే బిలో మాత్రమే ఉన్న మూలకాలు ఎక్స్క్లూజివ్లీ ఇన్ బి, ఓన్లీ కే ఈజ్ దేర్ ఫోర్ కే అనే దాన్ని మాత్రం రాసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వద్దాం. A is equal to 1 2 3 4 5, B equal to 4 5 6 7. Therefore A minus B, B minus C వాటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇవి రెండు సమానమా కాదా? ఆర్ దే ఈక్వల్? A minus B and B minus A. దెన్ A minus B. A minus B అంటే ఫస్ట్ 1 2 3. A minus B ఈక్వల్ టు 1 2 3 4 5 మైనస్ 4 5 6 7. Firstly, we will remove the common elements between these two. That is, they are 4 and 5. Then 1 2 3 minus 6 7. Now we will write the elements exclusively in A. Aలో మాత్రమే ఉండే మూలకాలను ఫస్ట్ రాయాలి. 1 2 3. These are the elements. This is the A minus B. Then B minus A. B minus A means 4 5 6 7 minus 1 2 3 4 5. Now step 1. What is the step 1? Now we will remove the common elements. They are 4 and 5. They are present in both the 4 and 5 are present in both the B and A, and we will remove the 4 and 5, and in B exclusively 6 7 are present and 1 2 3 are present in A. We will write only exclusively elements of B 6 and 7. Then we will get B minus A. Bలో మాత్రం ఉన్న మూలకాలు రాయాలి, అవి 6 7 మాత్రమే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కామన్గా ఉన్న మూలకాలను తొలగించేయాలి, మిగిలిన వాటిని రాసుకోవాలి. స్టెప్ 2లో ఏం చేయాలంటే బిలో మాత్రమే ఉండే మూలకాలను రాయాలి. A minus B equal to 1 2 3, B minus A 6 7. A minus B
నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, అంటే ఏలోంచి బి తీసివేయగా వచ్చే మూలకాలు బిలోంచి ఏ తీసివేయగా వచ్చే మూలకాలు రెండింటినీ కూడా సమానం కాదని మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈక్వల్ టు 4 5 6 7, ఏ మైనస్ బి మైనస్ ఏలను వెన చిత్రాల్లో చూపండి అన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి వెన చిత్రాల్లో చూపినట్లయితే మనకి 1 2 3 ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ అండ్ 6 7 are exclusively in B. A minus B, this yellow color represents A minus B, this green color represents B minus A. Therefore the elements are not equal. Please observe, పరిశీలించి చూస్తే మనం ఇక్కడేమో ఏ మైనస్ బిలో 1 2 3 మూలకాలు ఉన్నాయి, బి మైనస్ ఏలో 6 7 అనే మూలకాలు ఉన్నాయి. ఈ రెండు కూడా సమానం కాదని మనకి తెలుస్తుంది. చిత్రం ద్వారా, వెన చిత్రం ద్వారా కూడా దీన్ని మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. వీటిని వెన చిత్రాలు అంటారు. వెన చిత్రాలని వెన్ అండ్ ఆయిలర్ అనే శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. సమితుల్ని వెన చిత్రాల ద్వారా చూపితే మనకి బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో వెన చిత్రాలని కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 3 4 5 6 7 అండ్ బి ఈక్వల్ టు 1 6 7 8 9, ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ సెక్షన్ బిల మధ్య సంబంధం కనుగొనండి. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్ ఆఫ్ ఏ అండ్ ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఈక్వల్ టు 3 4 5 6 7, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు, ఎన్ ఆఫ్ ఏ మీన్స్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ. ఏ సమితిలో ఉన్న మూలకాలను లెక్క పెట్టండి. 1 2 3 4 5, 5 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ 5. B 1 6 7 8, n of B means number of elements in B 1 1 2 3 4 5, ఇక్కడ కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ యూనియన్ బిని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటి, 3 4 5 6 7 యూనియన్ 1 6 7 8 9. దెన్ కాంబినేషన్ ఆఫ్ సెట్స్ గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ మనం రిపీటెడ్ ఎలిమెంట్స్ని వదిలివేసి మామూలుగా అక్కడ టోటల్గా ఉన్న ఎలిమెంట్స్ని 1 3 4 5 6 7 8 9 ఇక్కడ నేను వరుసగా రాశాను, కానీ క్రమానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. దెర్ ఈజ్ నో ఇంపార్టెన్స్ ఫర్ సీరియల్ ఆర్డర్. కాబట్టి క్రమానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు, మనకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఏ విధంగా రాశాను, కానీ ఇక్కడ క్రమానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. నేను మనకు తెలుస్తుందనే ఉద్దేశంతో ఇలా రాయడం జరిగింది. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అనే కాంబినేషన్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, 3 4 5 6 7 ఇంటర్సెక్షన్ 1 6 7 8 9. ఈ రెండింటిలోనూ కూడా కామన్గా ఉన్న మూలకాలు ఏమిటి, 6 7 తీసుకోండి, ఇది ఇంటర్సెక్షన్ అంటారు. ఇప్పుడు మనం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఒకసారి గమనిస్తే ఎన్ ఆఫ్ ఏ ఎదురుగా ఏలో ఉన్న మూలకాలు, బిలో ఉన్న మూలకాలు, కామన్గా ఉన్న 2 మూలకాలను తీసేస్తే 8 వస్తుంది. 5 3 5 5 10, 10లోంచి 2 తీస్తే 8. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 8, కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి.